నల్లగొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్ చేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు అలవాటైన దంపతులు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట ఆమె మెడలో ఉన్న 7 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారన్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద వారిని అరెస్ట్ చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్ చేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు అలవాటైన దంపతులు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట ఆమె మెడలో ఉన్న 7 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారన్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. శోభన్ 4 బృందాలుగా పోలీసులు 2 రోజులుగా గాలిస్తా ఉన్నారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి వద్ద లిఫ్ట్ పేరుతో ఒక మహిళను ఎక్కించుకొని ఆ మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసి ఇద్దరు పారిపోతున్నటువంటి ఘటన 2 రోజుల క్రితం చోటు చేసుకుంది. వారిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంబడించినప్పుడు కూడా చేజింగ్ చేసినప్పుడు కూడా దొరకలేదు. దీంతో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని ఒక ఆడ ఒక మగ ఇద్దరు కలిసి చైన్ స్నాచింగ్ చేసినటువంటి ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని 4 బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్ల ఆధారంగా విచారణ చేశారు, దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి సంతోష్ నగర్ ఏదైతే హైదరాబాద్ లో సంతోష్ నగర్ లో వీరిని పట్టుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మొదటగా వీరిద్దరిని కూడా లవర్స్ గా భావించారు. కానీ వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇద్దరు కూడా పెళ్లి చేసుకో ఈ గత కొంతకాలంగా లాంగ్ డ్రైవ్ పేరుతో ఇట్లా రహదారులపైకి బండి మీద వెళ్తూ నమ్మించి లిఫ్ట్ పేరుతో మహిళని నమ్మించి ఈ విధంగా చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నట్టుగా అయితే పోలీసుల విచారణ తేలింది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీరి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వెళ్తున్నటువంటి క్రమంలో మర్రిగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ రోడ్డు పైన వేచి చూస్తా ఉంటే ఆ మహిళని మాయమాటలు చెప్పి నమ్మించి మేము కూడా మర్రిగూడ వైపు వెళ్తున్నామంటూ నమ్మించి వారి స్కూటీ ఎక్కించుకోవడం జరిగింది. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ మహిళ పైన ఏదైతే మత్తు మందు జల్లి ఆ మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్ చేసుకుంటూ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి యువకులు కొద్దిమంది ఒక 2 బండ్ల మీదుగా వీరిని వెంబడించినప్పుడు కూడా వాళ్ళు అతివేగంగా వెళ్లడం, ఈ వెంబడిస్తున్నటువంటి యువకుల బండ్లలో పెట్రోల్ అయిపోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. కొద్ది రెప్పపాట్లో వారు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఏ రూట్ లో వెళ్లారు, ఏ విధంగా వెళ్లారు అనేది కూడా అడుగడుగున సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కూడా రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మహిళలు కూడా ఈ విధంగా పాల్పడుతున్నారు కాబట్టి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లిఫ్ట్ పేరుతో ఎవరైనా మోసం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. శోభన్. రైట్ రాము, థ్యాంక్ యూ.